ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే కీమా ముట్టీలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడైనా స్పెషల్గా చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్, మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో మనము ఎంత అయితే తీసుకుంటున్నామో ఇదైతే 1/2 kg ఉంటుంది. సో ఇట్లా కీమా తీసుకొని ఫ్రెష్గా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి. అలానే ఒక ఉల్లిపాయ వేసుకోవాలి, 4 పచ్చిమిర్చి చీల్చి చేసుకోండి, అలానే వెల్లిపాయలు వేసుకోవాలి, అలానే అల్లం కూడా వేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, అలానే కొంచెం కారం కూడా వేసుకోవాలి. తగినంత కారం అంటే 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. తర్వాత కొంచెం ఉప్పు, ధనియాల పొడి అండ్ గరం మసాలా కూడా వేసుకోవచ్చు, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. సో చాలా పేస్ట్గా పట్టుకోవాలి. సో మధ్యలో ఎలాంటి ఇంగ్రీడియంట్ తగలొద్దు, ఎందుకంటే ఆయిల్లో పేలుతుంది అనమాట. సో ఇలా విధంగా పేస్ట్ లాగా పెట్టుకున్న తర్వాత ఇట్లా బాల్స్ వేసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోండి. తర్వాత జీడిపప్పు అలానే కర్బూజా సీడ్స్ ఉంటాయి కదా, అవి కూడా నానబెట్టుకుని ఒక 15 మినిట్స్. తర్వాత ఆయిల్ అయితే చాలా బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే లోపల కూడా పచ్చిగా ఉంటుంది కదా. సో అది కూడా ఉడకాలంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాతకి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇంకా కొన్ని ముట్టీలు కూడా వేసాను అనమాట. సో తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అలానే ఆనియన్స్ వేసుకోవాలి, బాగా దూరగా వేయించుకోవాలన్నమాట. అలానే కొంచెం కర్రీ లీఫ్ కూడా వేసుకోవాలి దీంట్లో. సో ఒక రెమ్మ కర్రీ లీఫ్ వేసుకున్న తర్వాతకి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఏదైతే నానబెట్టుకున్న జీడిపప్పు అలానే మనం నానబెట్టుకున్న కర్బూజా సీడ్స్ ఇవి రెండు మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో కొంచెం గసగసాలు వేసుకొని కూడా మిక్సీ పట్టాలి, లేకపోతే మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్న కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, సో గసగసాలు వేసుకున్నాను. గసగసాలు పచ్చి కొబ్బరి రెండు వేసుకోవచ్చు. తర్వాత ఇలా అయిన తర్వాత అల్లం పేస్టు, జీలకర్ర పొడి, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి. సో ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఈ ప్యూరీ మొత్తం ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాతకి ఇల్లంతా ఫ్లోట్ అయిన తర్వాతకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలన్నమాట. ఈ విధంగా పోసుకొని బాగా కలుపుకోండి. సో మొత్తం మనకు ఆయిల్ అనేది ఫ్లోట్ అవ్వాలి, బాగా ఉడికించాలి. ఒక 10 మినిట్స్ అట్లా మూత పెట్టేసుకున్నాం అనుకో, ఇట్లా మంచిగా ఫ్లోటింగ్ అవుతుంది కదా. రోల్ బాయిలింగ్ అయిన తర్వాతకి మనము ఏవైతే చేసుకున్న ముట్టీలు డీప్ ఫ్రై చేసుకున్నామో ఆ ముట్టీలన్నీ ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కీమా ముట్టీలన్నీ కోటెడ్ చేసేసుకోవాలి. ఈ ప్యూరీ ఉంది కదా, ఇది మొత్తం మంచిగా నీట్గా ఇట్లా కలుపుకోవాలన్నమాట, వాటికి అంతా కోటెడ్ అయ్యేలాగా. సో మనం డీప్ ఫ్రై చేసేటప్పుడే ఆ ముట్టీలు అనేది మంచి డీప్ ఫ్రై చేయాలి, లేకపోతే లోపల పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. సో డీప్ ఫ్రై చేసేటప్పుడే చూసుకోవాలి. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాతకి ఒక షేడ్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా ఉడుకుతుందన్నమాట. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని అలానే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాతకి మొత్తం ఒక 5 మినిట్స్ అలా కలుపుకుంటే ఆ కోటెడ్ అంతా మంచిగా మిక్స్ అయిపోతుంది. కొత్తిమీర అండ్ నెయ్యి మంచిగా మిక్స్ అవుతుంది అనమాట. తర్వాత చూసారా, చాలా ముట్టీలు అనేవి బ్రేక్ అవ్వలేదన్నమాట. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఒక 5 మినిట్స్ అలా మనం మూత పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం క్రీమీ టెక్చర్ అనేది మంచి రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ చపాతీలోకి కానీ బిర్యానీ సైడ్ డిష్ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా చేయడం ఫస్ట్ టైమే, కానీ చాలా మంచిగా ఫస్ట్ టైం అయినా మంచిగా కుదిరింది. ఒకసారి మీరు కూడా ఈ కన్సిస్టెన్సీలో ఈ క్వాంటిటీలో చేసుకుంటే మీకు కూడా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. సో ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో సండే ఇలా స్పెషల్గా డిఫరెంట్గా చేస్తూ ఉంటే మనకు కూడా టేస్ట్ అనేది డిఫరెంట్ టేస్ట్లు అనేది మనకు కూడా తెలుస్తుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.